నెల్లూరు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ షార్ట్ ఫిల్మ్స్, డెమో ఫిల్మ్స్ నిర్మించే వారికి అసోసియేషన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అసోసియేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో నెల్లూరు సినిమా పరిశ్రమకు ముఖ్యమైన జిల్లాగా ఉంటుందని అన్నారు. అనంతరం షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుముహూర్తం ఈవెంట్ సాయి తదితర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం అతిథులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, అమీర్ జాన్, భాస్కర్, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాం. ఇంతవరకు నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రమాణ స్వీకారం చేశారు. శివలేని పిరాణన్ గారు, మరటి ప్రసాద్ రెడ్డి, రేమో, మిగతా ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకు చేశారు అంటే ఒకప్పుడు ఇప్పుడు ఏమి చూసాము, సాధారణ సాగిన ఈ కళా సంఘాలు ఈరోజు అతి పెద్ద వృక్షంలాగా హైదరాబాద్ నుంచి కూడా ఫోన్ చేసి మేము నెల్లూరు సినిమా తీయదలుచుకున్నాము, మీరు దానికి సపోర్ట్ చేయండి అన్నంత ఎత్తుకి ఈరోజు 25 క్లాస్ కాల్చింది. సాధారణ వేసిన విత్తనం అది చెట్టు మానేయింది, అది కాయలు కాస్తుంది. దాని నెలలో చాలా మంది ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు సినిమా నెల్లూరులో 20 సినిమా షూటింగ్ జరుగుతున్నాయి. రేపు కొండూరు రామప్రసాద్ గారు వారి డైరెక్షన్లో భారీ పిక్చర్ వేగూరులో రేపు మార్నింగ్ 11:30 స్టార్ట్ చేస్తాం. 29 నజీర్ గారు 50వ వార్డు కార్పొరేటరు 3 సినిమాలు 29వ తారీఖు భారీ బడ్జెట్తో స్టార్ట్ చేస్తాం. ఇలా సినిమా ప్రపంచం నెల్లూరు హబ్బుగా తయారవుతుంది. ఆర్టిస్ట్ అందరూ కూడా ఒక వేదికకు రావాలనే ఉద్దేశంతోనే నెల్లూరు సినిమా అసోసియేషన్ స్థాపించడం. ఈరోజు చెన్నై బజార్ శివరంగి జనార్దన డైరెక్షన్ జరుగుతుంది. ఆ షూటింగ్కి వచ్చారు. అలాగే అనేక సినిమాలు జరుగుతున్నాయి కాబట్టి కళాకారులందరూ ఒక వేదికకు రావాలనే ఉద్దేశంతో
ఈ ప్రమాణ స్వీకారం ఈ సంస్థ స్థాపించడం. భవిష్యత్తులో ఇంతకుముందు జరిగింది వేరు, ఈరోజు జరుగుతుంది వేరు. మంచి భవిష్యత్తు కళాకారులకు ఉంది. ప్రేక్షకులకి మనం శిరస్సు వచ్చి నమస్కరించాలి. ఈరోజు చిన్న సినిమాలు కూడా సక్సెస్ హిట్ చేస్తున్నారంటే ఎంతమందో కళాకారునికి ఉపాధి కలుగుతుంది.